చెప్పండి. మీరు ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నారా లేదా? అడుగుతారా లేదా? కేంద్రంతో పోరాడతారా లేదా? ప్రత్యేక హోదాని తెస్తారా లేదా? దీని గురించి చెప్పండి. చంద్రశేఖర్ గారు, శాంతిప్రసాద్ గారు మంచి ప్రపోజల్ తెచ్చారు. ఇప్పుడు 4 ఎంపీలతో రాజీనామా చేయించండి ప్రత్యేక హోదా కోసం, అప్పుడు ప్రజలు తీర్పిస్తారు, దాన్ని బట్టి కేంద్రం స్పందిస్తుందని చెప్తున్నారు. ఆ పని ఏమైనా చేస్తారా? అతి తెలివి మాటలు ఆపేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమైనటువంటి సార్ ఒక మాట వినండి సార్ 4 సీట్లు రిజైన్ చేయడం వల్ల ప్రత్యేక హోదా వస్తుందంటే ఖచ్చితంగా చేస్తాం. ఒక్క మాట వినండి, ఒక్క నిమిషం సాయి గారు, ఒక చిన్న మాట. 4 సీట్లని మేము రాజీనామా చేయటం వలన ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తాం, సిద్ధంగా ఉన్నాం మేము. వస్తుందా చెప్పండి, మీరు మద్దతు ఇవ్వకపోతే వచ్చే అవకాశం ఉందా లేదా? మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటే ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఈ అవకాశాన్ని వదిలేస్తున్నారు? ఎందుకు ప్రజల పక్షాన నిలబడకుండా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఇది చెప్పండి. కానీ మళ్ళీ ఇది చెప్పండి హోదా గురించి. ఇంకొక మాట సార్, సంపద సృష్టిస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా సంపద సృష్టిస్తారో కూడా చెప్పాలి కదా. మా ప్రభుత్వంలో సాయి గారు ఒక మాట సార్ మాట్లాడే అవకాశం ఉంది సార్, దయచేసి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఆయన కంక్లూడ్ చేయండి. రైట్, ఒక్క నిమిషం సార్. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 2,70,000 కోట్ల రూపాయలు మేము ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ఇచ్చాం. అవినీతి జరిగింది అని మాట్లాడుతున్నటువంటి వీరు గత ప్రభుత్వంలో, వారి ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఎవరు తినివేశారో లెక్కలు వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, వారి చేతిలో ప్రభుత్వం ఉంది కదా. 4,70,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా మా ప్రభుత్వం ఇచ్చింది. మరి 2014 నుంచి